ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనందరము చాలా బాగా ఎరిగినటువంటి వాక్య భాగమే. కొన్ని నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని తలంచుతుంటున్నాను. యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు నాయన మీరే తోడుగా ఉండి ఆరాధనా కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉంటున్నాము. తదుపరి నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము చేత మా హృదయాలకు కావలసినటువంటి వాక్యాన్ని మీరే మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగము మనకు బాగా తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ 8వ అధ్యాయం ప్రారంభంలో యేసు ఒలీవ కొండకు వెళ్ళెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఒక్క పర్టికులర్ లైన్ని మనం చదివితే మరి దాని యొక్క పూర్తి మీనింగ్ మనకు అర్థం కాదు. కానీ 7వ అధ్యాయం 53వ వచనం చూసినట్లయితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. అది దాని యొక్క కంటిన్యూషన్. ఆ ముందు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత మరి అందరూ విని వెళ్ళిపోయారు ఎవరి ఇళ్ళకు వాళ్ళు. మరి యేసుక్రీస్తు వారికి ఎక్కడా కూడా ఇల్లు అనేది లేదు. ఆయన 33.5 సంవత్సరములు మరి లోకంలో జీవించి 3.5 సంవత్సరములు సేవా పరిచర్య చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకోలేదు రాత్రిపూట వెళ్ళి బస చేయటానికి. ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ మరి ఆయన బస చేసేటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు, మరి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలమైనా లేదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మరి ఒలీవ కొండకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మరి కటిక నేల మీద పడుకొని ఉంటాడు. ఆ రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత తండ్రితో ప్రార్థించేటువంటి అనుభవం ఆయనకు ఉంది కాబట్టి మరి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మరి కటిక నేల మీద అక్కడే ఒక బెడ్ అంటే ఆ నేలనే ఒక బెడ్ లాగా తయారు చేసుకొని అక్కడ కొంచెం దుమ్ము ఏదైనా ఉంటే ఊడ్చేసుకొని అక్కడ పడుకొని ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. తెల్లవారగానే యూదుల పరిభాషలో మనం చెప్తే తెల్లవారటం అంటే ఉదయం 3 గంటలకు కోడి కూసేటువంటి వేళ. సహజంగా మనకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 3 గంటలు, ఆ 3 గంటల జాము దాటగానే మరి ఆ యొక్క కోడి కుయ్యటం మనం గమనిస్తూ ఉంటాం. కనుక రాత్రి అంతా కూడా సరైనటువంటి నిద్ర లేదు. మరి ఆ నేల మీద పడుకొని ఉన్నటువంటి ఆ యొక్క దాన్నే మరి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తెల్లవారగానే తిరిగి మరలా దేవాలయంలోనికి వెళ్ళినటువంటి ప్రభువును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఉదయం 3 అయిపోయింది, లేచి బయలుదేరాడు. 3-3:30 అయి ఉండొచ్చు అప్రాక్సిమేటెడ్గా. తిరిగి ఆయన ఒలీవ కొండల దగ్గర నుంచి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోనికి రావటానికి 1 గంట సమయం పడుతుంది. అయితే ఆయన దేవాలయంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఏమంటున్నాడు?
జనులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత ఉదయకాల సమయంలో కూడా మరి యేసు ప్రభు వారు వచ్చారనేటువంటి మాట వినగానే, ఆయన వచ్చాడనేటువంటి సత్యాన్ని వారు తెలుసుకోగానే ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఈ మాటలు అక్కడ రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు అని అంటే, ఆయన చెప్పేటువంటి మాటలేంటో వినటానికి వారు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ రాత్రే వారు మరి ఆ యొక్క మీటింగ్ అయిపోయింది, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా ఇమ్మీడియట్గా తెల్లవారుగానే మరలా వారు పరిగెత్తుకుంటా మందిరంలోనికి వారు వచ్చినటువంటి ప్రజలుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే ఈ ప్రజలకు దేవుని మీద ఉన్నటువంటి మమకారం, దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి, దేవుని సన్నిధికి వారు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఉదయం ఇంకా కాసేపు పడుకుందాంలే, ఇంకా కాసేపు మరి దుప్పటి కప్పుకొని నిండా మరి నిద్రపోదాంలే అని చెప్పి అనుకున్నటువంటి ప్రజలు కాదు ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రజలు. వీరు ప్రభు చెప్పేటువంటి మాటల మీద ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఆ ఆసక్తి ఆత్మీయంగా ఎవరమైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ఆ తీవ్రత, ఆ యొక్క పరిణామము మనం ప్రభు కొరకు పరిగెత్తడానికి సహాయపడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఆ తీవ్రత, ఆ ఆశ, ఆ యొక్క కోరిక గనక లేకపోయినట్లయితే ప్రభువు పట్ల మనము పరిగెత్తినటువంటి అనుభవాన్ని మనము సాధించుకోలేము. దేవుని కొరకు వేగిరపడినటువంటి అనుభవాన్ని మనము సాధించుకోలేమనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే వారు ఉదయకాలమే దేవాలయంలోనికి వెళ్ళారు. మనం కనీసం ప్రకటించుకున్నటువంటి సమయానికి కూడా మనం అనేక సందర్భాల్లో కూటాలకి మనం హాజరు కాలేకపోతూ ఉంటున్నాం. లేట్ అవుతూ ఉండటానికి కారణం ఏంటంటే మనలో సరి అయినటువంటి ఆసక్తి మరి లేకపోవటమే. ఆ టైం కల్లా పనులన్నీ కూడా చక్కబెట్టేసుకొని మరి పనులన్నీ కూడా సంసిద్ధం చేసుకొని మనం దేవుని సన్నిధికి రాలేకపోవటమే. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ ఉందంటే ముందే వెళ్ళిపోతాం, ఎక్కడైనా ఏదైనా పేరెంట్ ఉందంటే ముందే వెళ్ళిపోతారు, ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఉంది అంటే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటాము. కానీ దేవుని సహవాసం అనేసరికి, దేవుని సన్నిధికి అనేసరికి విశ్వాసులకి ఆ యొక్క లేట్ అయిపోవటం అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే చూడండి 3వ వచనం, నేను జస్ట్ చదువుకుంటాను వెళ్ళిపోతాను, ఎక్కువగా లోతుగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. శాస్త్రులను పరిసయ్యులను వీరి పని ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభువును వ్యతిరేకించటమే వీరి యొక్క పని. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనుష్య కుమారునిగా గుర్తించినటువంటి వారు కారు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని తండ్రి యొక్క కుమారునిగా గుర్తించినటువంటి వారు కారు. పంపబడినటువంటి మెస్సియా ఇతడే అని. చూడండి, నేను స్వరం పెంచుతుంటే ఆ అమ్మాయి కూడా స్వరం పెంచుతుంది, అలవాటైపోయింది నా స్వరానికి. కాబట్టి మరి ఆయనను యేసుక్రీస్తు వారిగా ఈ యొక్క పరిసయ్యులు కానీ సద్దూకయ్యులు కానీ ఆ యొక్క శాస్త్రులు కానీ గుర్తించినటువంటి వారు కాదు. ఎందుకంటే వీరు ప్రకటించేటువంటి ధర్మశాస్త్రమే సత్యమని, వీరు ప్రకటించేటువంటి మాటలే సత్యమని, ప్రజలు వీరి మాటలు తప్ప వీరి దగ్గరకు వచ్చి వినాలి తప్ప యేసు ప్రభు వారి యొక్క బోధలకు, యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలకు, యేసు ప్రభు వారి యొక్క కార్యాలకు వీరు ఆకర్షితులు కాకుండా ఉండాలని ప్రతి సమయంలో కూడా వీరి పని ఏంటంటే యేసుక్రీస్తు వారిని అడ్డగించటమే. యేసుక్రీస్తు వారు ఏ కార్యం చేసినా కానీ దాన్ని అపోజ్ చేయటమే. ఆయన ఒక మంచి పని చేసినా కానీ నువ్వెందుకు ఇలా చేసావు, ఇలా చేయకూడదు కదా, ఈ సమయంలో ఎందుకు ఇలా చేసావు, అది ఆ సమయంలో చేయాలి కదా అని చెప్పేసి అనేక సందర్భాల్లో వీరు ప్రభువును ఎదిరించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, ఏం చేశారంటే వీళ్ళు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చెను. కనుక వీరు బహుశా చూస్తుంటారు, ఆ రాత్రికాల సమయంలో అలా పట్టుకొని వెంటనే వచ్చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు ఉండాలి, అది జరగాలి అని అంటే మరి ఇద్దరిని పట్టుకురాలేదు. ఒక్క స్త్రీని మాత్రమే ప్రభువు దగ్గర మరి తీర్పు చెప్పటానికి వీరు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పురుషుడు ఏమైపోయాడు,
పాపం చేసినటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడు? ఈ యొక్క స్త్రీనే దేవుని దగ్గరకు తీసుకొని వచ్చారు, కానీ ఆ యొక్క పాపంలో ఏకీభవించినటువంటి మరి పురుషుణ్ణి వీరు తీసుకొని రాలేదు. దేవుని గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాము. అయితే ఇక్కడ చూడండి, వీరు ఏమంటున్నారో 4వ వచనంలో, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. కనుక ఆ కార్యం చేస్తూ ఉంటుండగా వీరు లైవ్గా ఆమెను పట్టుకొని, పాపం చేస్తుంటుండగా పట్టుకొని తీసుకొని వచ్చారు, పట్టబడెను. అట్టివారిని చూడండి, వీరేమంటున్నారు? వీళ్ళు పట్టుకొచ్చింది ఎంతమందిని? ఒక స్త్రీని పట్టుకొచ్చారు. వీరేం మాట్లాడుతున్నారు? ప్లూరల్ మాట్లాడుతున్నారు 5వ వచనంలో. అట్టివారిని, అక్కడ ఇద్దరు లేరు కదా, ఇద్దరు లేరు. కానీ ఈ యొక్క శాస్త్రులు ఏం చెప్తున్నారంటే, బోధకుడా మరి ఇలాగ పాపం చేసేటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని కదా అని అంటా ఉంటున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం చాలా క్లియర్గా పాపం చేసేటువంటి వారిని ఏ రీతిగా శిక్షించాలో అనేటువంటి అనేకమైనటువంటి క్రమాలు, ఏ పాపం చేస్తే ఏ రీతిగా శిక్షింపాలి అనేటువంటి క్రమాన్ని మోషే నియమించాడు. ఒక మాట చదవండి, లేవియా గ్రంథం తిప్పండి. లేవియా కాండం 20వ అధ్యాయము 10వ వచనం తిప్పండి. లేవియా కాండము 20వ అధ్యాయము 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి ఏం విధించాలంట? మరణ శిక్ష విధించవలెను అంటున్నాడు. అలాగే ద్వితీయోపదేశ కాండము తిప్పండి. ద్వితీయోపదేశ కాండము 22:22, 22. పురుషుడును స్త్రీయును చంపబడవలెను అని అంటా ఉంటున్నారు. కనుక ఈ యొక్క శాస్త్రులు పరిశీలనబడినటువంటి వారు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారే కానీ దేవుని వాక్యాన్ని దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవట్లేదు. వారికి కావలసినటువంటి మట్టుకే వారు అర్థం చేసుకుంటా ఉంటున్నారు. వారికి కావలసినటువంటి విషయాలు మాత్రమే గ్రాస్ప్ చేసుకోగలుగుతూ ఉంటున్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమో చాలా క్లియర్గా ఇరువురిని కూడా శిక్షించాలి, మరణ శిక్ష విధించాలి, రాళ్లతో కొట్టి చంపాలి, అలాగ చేస్తున్నటువంటి వారిని ఇద్దరిని కూడా సమాజం ఎదుట నిలబెట్టాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తా ఉంటే వీరేమో ఆ యొక్క స్త్రీని మాత్రమే తీసుకొని వచ్చారు. చాలా మంది విశ్వాసులు కూడా చేసేటువంటి పొరపాటు అదే. వాక్యాన్ని అవగాహన చేసుకోవలసినటువంటి క్రమాన్ని, దాని యొక్క లోతును, దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క సరి అయినటువంటి సత్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. సగమర్థం చేసుకొని సగమర్థం చేసుకోకుండా ఉండకూడదు. వాక్యం ఎప్పుడైనా కానీ దేవుని మాట ఏ రీతిగా చెప్పబడిందో దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడే ఆ వాక్యము మన జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి కార్యాన్ని మనం చూడగలుగుతాం. సగం అర్థం చేసుకొని సగం వెంబడించామనుకోండి, దాని యొక్క గోల్ని మనం రీచ్ కాలేం. ప్రభువు అది ఆశించినటువంటి మెట్టుకు మనం చేరుకోలేం. కనుక సగం పరిగెత్తితే సరిపోదు, సగం విశ్వాసం ఉంటే సరిపోదు, సగం ప్రార్థనా జీవితం ఉంటే సరిపోదు, సగం వాక్యపు జ్ఞానం ఉంటే సరిపోదు. కాబట్టి దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మనం చదివేటువంటి వాక్యములో ఉండేటువంటి సత్యాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులని యూదా జనాంగానికి, యూదా మతానికి ఆ యొక్క సునగోగులో వారు ప్రధాన పీఠముగా వారు ఉన్నారే కానీ దాన్ని అవగాహన చేసుకోలేకపోయారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, ఏం చెప్తున్నారు? బోధకుడా ఈ స్త్రీని వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 5వ వచనంలో వారు చెప్తా ఉంటున్నారు. కనుక వీరికి ధర్మశాస్త్రం బాగా చదివినటువంటి వారే. ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయితే నీవేమి చెప్పుతూ ఉంటున్నావు అని అంటా ఉంటున్నారు. అక్కడ యేసుప్రభు వారు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వీరేం చెప్తారో పూర్తిగా చెప్పని అని చెప్పి ఆయన అక్కడ అక్కడ వారిని చెప్పడానికి సమయం ఇస్తూ ఉంటున్నాడు. అదే మనలాంటి తొందరపాటు కలిగినటువంటి వారైతే
ఒక నిమిషం ఆగండి, ఒక్క ఆమెనే పట్టుకొచ్చారేంది, ఈమెతో కాడ పాపం చేసినటువంటి పురుషుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడిగుండేటువంటి వాడు. కానీ ఆయన అక్కడ అడిగినటువంటి వాడు కాడు. అయితే చూడండి, నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వీరి యొక్క మోటివ్ ఏంటంటే, పాపం చేసినటువంటి ఆ యొక్క స్త్రీని కాదు వీరు శిక్షించాల్సింది. వీరి యొక్క మోటివ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇరికించాలని వారు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఎందుకు ఇరికించాలి అని అంటున్నారు? నీవేమి చెప్పుచూ ఉన్నావని ఆయనను అడిగిరి. అంటే ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ రెండు విషయాలు దాగున్నాయి. ఏంటి అనంటే, ఆ కాలంలో యేసు ప్రభు వారు జీవిస్తున్నటువంటి కాలంలో రోమన్ ఎంపైర్ క్రింద యూదులు పరిపాలన చేయబడుతూ ఉండేటువంటి వారు. యూదా మతానికి సంబంధించి యూదులకు సంబంధించినటువంటి ఆచారాల్లో రోమన్స్ కలుగు చేసుకోరు. వారి యొక్క మతము వారిది, వారి యొక్క ఆచారాలు వారయి, వారు ప్రకటించుకునేటువంటి ధర్మశాస్త్రము వారు ప్రకటన చేసుకుంటారు. దాంట్లో ఇన్వాల్వ్ కారు. అయితే మరణదండన విధించాలి అంటే మాత్రము, ఎవరికైనా శిక్ష విధించాలి అంటే మాత్రము పిలాతు దగ్గర నుండి శిక్ష ఆర్డర్స్ రావాలి. పిలాతు ఆర్డర్స్ పాస్ చేస్తే తప్ప వీరు ఆ యొక్క మరణ శిక్షను అమలు చేయటానికి వీలు లేదు. అందుకే యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేయటానికి తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు ఒక మాట అంటాడు, మీరేం చేసుకుంటారు ఆయనతో చేసుకోండి, నాకు అనవసరం అని చెప్పి అంటే అప్పుడు ప్రజలందరూ కూడా పిలాతును ఏమని అడుగుతారు? సిలువ వేయటానికి నీవు శిక్ష విధించటానికి నీవు ఆర్డర్స్ పాస్ చేయమని చెప్తారు. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇక పిలాతు ఆర్డర్స్ని పాస్ చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారే గనక అవునయ్యా మీరు చెప్పింది నిజమే, ఈమె పాపం చేసింది, ఈమె పాపం చేస్తూ ఉంటుండగా మీరు లైవ్గా పట్టుకొని తెచ్చారు కాబట్టి, మరి మీరే సాక్షులుగా ఉన్నారు కాబట్టి ఈమెను మరణానికి రాళ్ళు రువ్వి కొట్టి చంపటానికి శిక్షకు అర్హురాలే అని కనుక చెప్తే వెంటనే ఏం చేస్తారంటే సైనికులందరూ కూడా ఎవరిని రౌండప్ చేస్తారు? యేసుక్రీస్తు వారిని రౌండప్ చేస్తారు. ఎందుకంటే రోమా అధికారికి వ్యతిరేకంగా ఆ యొక్క మరి రోమన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా, సీజర్కు వ్యతిరేకంగా ఇతడే అధికారాన్ని చేతుల్లోనికి తీసుకుంటున్నాడు అని చెప్పేసి అలాగా అరెస్ట్ చేయాలని వారి యొక్క ప్లాన్. రెండవ రీజన్ ఏంటంటే, రెండవ కారణము, ఒకవేళ యేసు ప్రభు వారు కనుక పర్లేదయ్యా ఈమెను క్షమించి వదిలేయండి, ఈ ఒక్కసారికి మనం క్షమించేద్దాము అని కనుక అన్నట్లయితే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇతడు చెప్పే ప్రతి మాట కూడా అసత్యము అనేటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. ఆ తెచ్చినటువంటి రాళ్లను యేసు ప్రభు వారి మీదకే కొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా గుంపుగా వారు చేసుకొని ఆయన మీద మరి ఫైట్ చేయడానికి వారు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ క్రింద గమనించండి ఏమంటున్నాడు 8వ అధ్యాయంలోనే 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగెను. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచు ఉండెను అని అంటా ఉంటున్నాడు. ఆయన ఏం రాస్తున్నాడో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఆయన ఏం రాస్తున్నాడు తెలుసు అని కనుక అంటే ఆయన్ని కూడా మీరు రాళ్ళు తీసుకొని కొట్టచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వివరించినటువంటి దాన్ని, శిష్యులు వివరించినటువంటి దాన్ని, దేవుని గ్రంథంలో దేవుడు లిఖింపు చేయనటువంటి దాన్ని మరి సొంత వ్యాఖ్యానము చేత అక్కడ ఆయన మరి వారి పాపాలు రాస్తున్నాడని కొంతమంది చెప్తారు, లేకపోతే ఆయన ఇంకేదో పేర్లు రాస్తున్నాడని చెప్తారు. అలా చెప్పడం తప్పు. ఇక్కడ వివరించినటువంటి దాన్ని మనం వివరించడానికి వీలు లేదు. అయితే ఏమో రాయుచు ఉండెను. 7వ వచనం గమనించండి, వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వీరు అనుకున్నారు యేసు ప్రభు వారిని ట్రాప్ చేయొచ్చు అని చెప్పేసి. ఎందుకు అనుకున్నారు? ముందు యేసు ప్రభు వారు శిక్షించండి అని చెప్తే ఈయనను అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. లేదు శిక్షించద్దు అని చెప్తే మరి ఈయననే రాళ్ళతో కొడదామని చెప్పేసి వీళ్ళు అక్కడ అనుకున్నారు. అయితే రెండూ చెప్పకుండా ఆయన ఏం చేశాడు? 3వ సమాధానం ఇంకోటి చెప్పాడు. ఏమనంటున్నాడంటే, మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదట రాయి వేయండి
అలాగ నీతిమంతులు కనుక ఉన్నట్లయితే మొదటి రాయి వేసిన తర్వాత మిగిలిన వారందరూ కూడా రాయి వేయచ్చు అని చెప్పి ఆయన అక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు. కనుక యేసు ప్రభు వారిని ట్రాప్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఎవరు ట్రాప్ అయ్యారు చెప్పండి? వచ్చినటువంటి వారే ట్రాప్ అయ్యారు. పూర్వం ఎన్టీ రామారావు సినిమా ఒకటి ఉంది, చాలా పాత సినిమా, నేరం నాది కాదు ఆకలిది అనేటువంటి సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలో ఎన్టీ రామారావు అక్కడ ఒక పాట పాడతాడు. సినారే అనబడినటువంటి ఒక రచయిత సిఎన్ఆర్, ఇక్కడే జీవికే మాల్ పక్కన ఆయన ఇల్లు కూడా ఉంది, చనిపోయాడులే. ఆయన ఒక పాట రాశాడు. సరిగ్గా బైబిల్లో ఉన్నటువంటి ఇదే సీన్ని ఆ సినిమాలో రిపీట్ చేసి ఇక్కడ ఏ మాటలైతే చెప్పబడ్డాయో, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును, అవే సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆ యొక్క సినారే అనబడినటువంటి రచయిత ఆ యొక్క సినిమాలో పొందుపరిచి అది పాటగా చిత్రీకరించి అదే సన్నివేశం, ఒక ఆమెను అక్కడ పట్టుకొని ఆ రాళ్ళన్నీ కూడా తెచ్చుకొని జనాలందరూ కూడా సమకూడి ఉన్నప్పుడు ఈయన హీరో గారు ఎంటర్ అయ్యి అక్కడ ఆమెను ఆపి ఒక పాట పాడుతా ఈ యొక్క మాటలు అక్కడ కోట్ చేసినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. కాబట్టి పాపము లేనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరూ లేరు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అనేది దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని యొక్క కృపకు అందరూ కూడా అనర్హులే. ఎందుకంటే పాపపు ఇష్టమైనటువంటి స్వభావంలో పుట్టినటువంటి వారు, పాపములో ఎదిగినటువంటి వారు, పాపపు క్రియలతో పాపపు ఇచ్చలతో ఎదిగినటువంటి వారు. అయితే దేవుని మహాకృప, దేవుని మహాసంకల్పము మనల్ని పరిశుద్ధులుగా తీర్చి ఉన్నది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నారు, మీలో నీతిమంతుడు అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే, మీలో పాపము లేనటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే మీరు ఈమె మీద మొదట రాయి వేయవచ్చును అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. మనం అనుకోవచ్చు యేసు ప్రభు వారు కూడా అక్కడ రాయి వేయచ్చు కదా, ఆయన నీతిమంతుడు కదా అని చెప్పేసి. లూకాసు వార్త త్రిప్పండి, 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 56వ వచనం చదవండి, 54 నుంచి చదవండి. ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా ఆయన వారిని గద్దించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గద్దించెను అని చెప్పి ఒక మాట అన్నాడు. ఫుట్ నోట్లో 4 అనబడినటువంటి నెంబర్ ఉంది కదా, అక్కడ మీరు ఎట్టి ఆత్మ గలవారెవరో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే వచ్చును కానీ నశింప చేయుటకు రాలేదు అని ఇక్కడ కింద ఫుట్ నోట్లో అన్నాడు. ఇంగ్లీష్ బైబుల్లో అయితే 956లో క్లియర్గానే మెన్షన్ చేసేసాడు. కాబట్టి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? రక్షించటానికి వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. కనుక ఆయన శిక్ష విధించేటువంటి కాలము మరి ఒకటి ఉన్నది. రెండవ రాకడలో ఆయన విధించేటువంటి శిక్షా కాలం ఒకటి ఉన్నది. కనుక ఇప్పుడు కాదు, మనుష్య కుమారుడు ఇప్పుడు భూలోకంలోనికి ఎందుకు వచ్చాడంటే మానవాళిని రక్షించడానికి వచ్చాడు, మానవాళికి తన యొక్క ప్రేమను చాటి చెప్పడానికి వచ్చాడు, మానవాళి తన యొక్క ప్రేమను ఆ యొక్క శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన రక్తములో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకొని తమ పాప స్వభావం నుండి మారి ఒక దైవ స్వభావంలోనికి మారాలనేదే దేవుని యొక్క ఇష్టమై ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అందుకే అక్కడ మరి వారికే అప్పగించేశాడు ఆ యొక్క సిట్యువేషన్ని. మరి ఒక మాట చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. రోమా 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనను సరే దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచు ఉన్నావో నీవే నేరస్తుడు అనే సంగతి నీకు తెలియదా అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దైవ కుమారుడు కూడా, క్రీస్తు కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీని అక్కడ అక్యూజ్ చేయాలని ఆయన ఇష్టపడట్లేదు, అక్కడ అవమానపరచాలని ఆయన ఇక్కడ ఇష్టపడట్లేదు.
అక్కడ మరి ఒక ఆప్షన్ని ఆయన సృష్టించి ఆయనలో ఉన్నటువంటి మరి మూర్తిమత్వాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి అర్థమయ్యేలాగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మనల్ని క్షమించేటువంటి దేవుడు, మన పాపాలని క్షమించేటువంటి దేవుడు, మనం చేసినటువంటి ప్రతి విధమైనటువంటి చెడు కార్యాలన్నింటినీ కూడా ఆయన తుడిచేసేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం ప్రియులారా. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, అక్కడ 8వ వచనంలో మరలా వంగి నేల మీద రాయిచు ఉండెను. బహుశా అక్కడ ఆయన ఏదన్నా ఆ టైంని స్పెండ్ చేయడానికి ఆయన అక్కడ ఆ పని చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రజలు ఆలోచన చేసుకోవాలి కాబట్టి, ఈయన చెప్తున్నటువంటి మాటలు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఆయన మరలా నేల మీద ఏదో రాస్తున్నట్లుగా ఆయన చెప్తా ఉంటున్నాడు. 9వ వచనం, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిపోయాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? వారు ఎందుకు వచ్చారు? పాపాత్మురాలైనటువంటి స్త్రీ మీద నేరం మోపటానికి వచ్చి యేసుక్రీస్తు వారి మీదే ఆయనని ఇరికించడానికి వచ్చారు ప్రజలందరూ కూడా. ప్రభువారు చెప్పినటువంటి మాటకు వెంటనే అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనంటే వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దించింది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలకు వారి యొక్క హృదయాలు, వారి యొక్క మనస్సాక్షి గుచ్చబడింది, నొప్పించబడింది. కనుక when their conscience has been pricked by the words which were spoken by Jesus, they left that place. వారు అక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని వాక్యము మన హృదయాలను అది పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది. ఆ రీతిగా పరిశోధిస్తున్నప్పుడు గాయపరచబడినటువంటి సమయాలు కొన్ని ఉంటాయి, గుచ్చబడినటువంటి సమయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు కదా, దేవుని వాక్యం ఎలాంటిదంట? రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గము, ఎటువంటి పదునైనటువంటి కత్తి కంటే కూడా మించినటువంటి వాడి కలిగినటువంటి ఖడ్గముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అది మన హృదయాలను పరిశీలన చేస్తుంది. పేపర్ కరెక్షన్ చేసేటువంటి లెక్చరర్ ఉంటే ఆ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఓన్లీ టిక్ మార్కుల్ని మనం చూస్తామా, ఇంటూ మార్కులను కూడా మనం చూస్తామా? ఇంటూ మార్కులను కూడా మనం చూస్తాం. ఇంటూ మార్కులు ఎందుకు ఉన్నాయంటే అక్కడ మిస్టేక్ చేశాం కాబట్టి ఇంటూ మార్కులు ఉన్నాయి. అక్కడ మిస్టేక్ రాశాడు కాబట్టి ఆ పిల్లవాడు అక్కడ టీచరు కొట్టివేసింది, మార్కుల్ని కొట్టేసింది. కాబట్టి మార్కులు నాకు తక్కువైనాయి కాబట్టి టీచర్ మీద అలిగితే సరిపోయిద్దా? సరిపోదు. చదువుకోవాలి, కష్టపడాలి, చెప్పినటువంటి పాఠాలని జ్ఞాపకం చేసుకోవాలి, చెప్పినటువంటి నోట్స్ని మనం బాగా అర్థం చేసుకొని దాన్ని చదవగలగాలి. చదవలేకపోతే ఫెయిల్ అయిపోతే కెరియర్లో కూడా బాగుపడలేము. కాబట్టి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే వారి హృదయాలను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీలో పాపము లేనటువంటి వాడు ఎవడో ముందు రాయి వేయండి. నేను వేయొద్దని చెప్పట్లేదు, కానీ మొదట రాయి వేయండి అని చెప్పంటే ఒక్కడు కూడా వేయలేకపోయాడు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి మనస్సాక్షి, ఎవరో వచ్చి సాక్ష్యం చెప్పలా, రే నువ్వు వేయొద్దు, నువ్వు ఈ పాపం చేసావు, ఆ సమయంలో నువ్వు అది చేసావు, ఇది చేసావు అని చెప్పి ఎవడో వచ్చి చెప్పలా పక్కన నుంచి. వీరంతట వీరే హృదయము గాయపరచబడుట ద్వారా వారు ఆ స్థలం నుండి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ రెండు విషయాలు. హృదయము నొప్పించబడినప్పుడు, మనస్సు మరి నొప్పించబడినప్పుడు వాక్యము చేత సరిచేసుకుంటే ఆ వాక్యానికి లోబడి జీవితాలు బాగుపడతాయి. ఆత్మీయమైనటువంటి క్రమాన్ని మనం అలవాటు పడగలుగుతాం. లేకపోతే ఒకవేళ ఆ నొప్పిని మనం బాధించబడితే, మనం ఒప్పుకోవట్లేదు, అక్కడ మనం తప్పు చేసామని మనకు అర్థమైంది, కానీ వీఆర్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు అగ్రీ. మనం ఒప్పుకోలేనప్పుడు ఏం చేస్తామంటే ఆ స్థలం నుండి ప్రక్కకు వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రజలు కూడా చేసినటువంటిది అదే. నేరము మోపటానికి ఏమో గుంపులుగా వచ్చారు ప్రభువు మీద, తిరిగి వెళ్ళిపోయేటప్పుడు గుంపుగా వెళ్ళారా? గుంపుగా వెళ్ళలేదు. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది చూడండి, ఒకని వెంట ఒకడు బయటకు
వెళ్ళిరి. అంటే దేర్ ఓన్ కాన్షియన్స్ హ్యాస్ వార్న్ దెమ్, వారిని గద్దించింది. ఇంకా అక్కడ అరే నేను ఈ పాపం చేశాను రా, నువ్వు ఆ పాపం చేశాను అక్కడ ఏం చెప్పుకోలేదు. ఇక ఒకరి వెంట ఒకరు సైలెంట్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభువు మీద వారు నేరారోపణ చేయడానికి వచ్చారు, కానీ వారు ఏమి రుజువుపరచలేకపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో అంగీకరించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఆమెతో ఏమంటున్నారో చూడండి. ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడు, అందరూ వెళ్ళిపోయారు, అక్కడ ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు, అడుగుతూ ఉంటున్నాడు అమ్మా అని చెప్పి, ఎంతో గౌరవంగా పిలుస్తూ ఉంటున్నాడు. అమ్మా అంటే అక్కడ మదర్ అని కాదు, కానీ అర్థం గౌరవప్రదమైనటువంటి మాట. ఆమె పాపం చేసిందని చెప్పేసి, ఆమె నేరం చేసిందని చెప్పేసి, ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టబడిందని చెప్పేసి ఏమే ఇట్రా అని చెప్పి చెప్పలేదు, లేకపోతే ఓ అమ్మాయి ఇట్రా అని చెప్పి చెప్పలేదు. ఆయన పాపం చేసినటువంటి వ్యక్తిని సహితము గౌరవిస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా, డిడ్ నో వన్ హర్ట్ యూ అని చెప్పి ఆయన ఆమెను అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రభువుకు తెలుసు ఆమె పాపం చేసిందని, అందుకే అడుగుతున్నాడు, ఎవరు నేను శిక్షించలేదా అని అడుగుతూ ఉంటున్నాడు. కనుక ఆమె పాపం చేసిందని తెలిసినా కానీ ప్రజలెవ్వరూ కూడా ఆమె మీద రాళ్ళు రువ్వటానికి ఆయన మరి ఇష్టపడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇష్టపడలేదు ఆయన, అందుకే ఆయన మాట పలికాడు. కనుక మనం కూడా పాపము చేసి నరకానికి వెళ్ళగలిగినటువంటి అర్హత అన్నీ ఉన్నదని దేవునికి తెలిసినా కానీ ఆయన దానికి ఇష్టపడలేదు. దానికి ఇష్టపడకుండా ఆయనే స్వయంగా మన పాప బలియాగమును చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనే ఆ యొక్క మరణ శిక్షను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆ యొక్క పాపపు శిక్షను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా దృష్టిలో చెప్తే మరణము కంటే కూడా పాపము చాలా ఘోరమైనటువంటిది. మరణించటము చాలా ఈజీ, కానీ పాపములో నిమగ్నమై ఉండటం అనేది అతి భయంకరమైనటువంటిది. ఎందుకంటే మరణం అనేది ఒక ద్వారము లాంటిది. ఇక్కడ మరణిస్తే అక్కడ దేవుని దగ్గర మనం చేరుకుంటాం. ఇట్ ఈస్ జస్ట్ అ డోర్ బిట్వీన్ గాడ్ అండ్ అ సేవ్డ్ బిలీవర్. రక్షించబడినటువంటి వ్యక్తికి ప్రభువుకు ఒక మధ్య మరణం అనేది ఒక ద్వారం మాత్రమే. కానీ పాపము ఆ వ్యక్తికి ఒక ఇనుప సంఖ్య లాంటిది. ఆ ఇనుప సంఖ్య ఏం చేస్తుందంటే ప్రభు సన్నిధికి మనం చేరుకోలేకుండా ఆ సంఖ్యలు మనకి వెనక్కి లాగుతూ ఉంటాయి. సిన్ ఈజ్ లైక్ ఎ చైన్ విచ్ ఇస్ టైడ్ టు అ మ్యాన్. ఒక మనుషునికి అది ఒక చైన్ లాగా, అది అగాధమైనటువంటి గాఢాంధకారపు లోయల్లోనికి అది తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలియదు, అడ్రస్ కూడా తెలియదు. ప్రభు దగ్గరికి చేరుకోవాలంటే కూడా చేరుకోలేడు, ఎందుకంటే వీడు పాపపు సంఖ్యలలో కట్టబడి సైతానుడి ద్వారా లాగబడతా ఉంటున్నాడు. కానీ రక్షించబడినటువంటి వ్యక్తి గనక ఒకవేళ మరణిస్తే శరీరం మాత్రమే మరణిస్తుంది, కానీ ఆత్మ మరణించదు. దేవునిలోనికి మనం ప్రవేశిస్తామనే విషయాన్ని మనం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే చూడండి, ఆయన ఈమె పాపి అని గమనించాడు, శిక్షింపలేదా అని అడుగుతా ఉంటున్నాడు. అయితే 11వ వచనంలో ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళిక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె సరెండర్ అయిపోయింది. షీ సరెండర్డ్ హర్సెల్ఫ్ అంటూ లార్డ్. లేదు ప్రభువా, ప్రభువా అని పిలిచినటువంటి మాటలోనే ఆమె హృదయంలో మార్పు పొందేసిందని ఆయన గ్రహించేశాడు. అంతకు మునుపు పాపి అని తెలుసుకున్నాడు, ఎవరు నేను శిక్షించలేదా అంటా ఉంటున్నాడు. అయితే లేదు సార్, నన్ను నేను శిక్షించలేదు, నేను వెళ్తున్నాను మా ఇంటికి అని చెప్పి ఆమె చెప్పలేదు. ఆమె ఏం చెప్పింది? లేదు ప్రభువా అంది. అంటే ప్రభువా అనేటువంటి మాటలోనే ఇక నీవే నా జీవితాన్ని నడిపించాలి, నీవే నన్ను సంరక్షించాలి, నీవే నన్ను ఉద్ధరించాలి, నీ యొక్క ఆలోచన చేత నా యొక్క జీవితానికి నేను నడిపించుకుంటానని చెప్పి ఆమె ఎప్పుడైతే తాను ప్రభువుకు అప్పగించుకుందో, ప్రభు ఏమంటున్నాడు అక్కడ? నేనును నిన్ను శిక్షింపను అని అంటా ఉన్నాడు. మన ప్రభు చాలా మంచివాడండి. హిస్ క్యారెక్టర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క క్యారెక్టర్,
ఆయన యొక్క ఆలోచన చేసేటువంటి విధానం, ఆయన పాపాన్ని మరి ఈ లోకంలో ఆయన ఉంటున్నప్పుడు ఆయన పాపాన్ని వ్యతిరేకించాడు, కానీ పాపాత్ములను ఆయన ప్రేమించి స్వీకరించి వారిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసినటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఆయన అర్హుడే, హీఈస్ హోలీ అండ్ హీఈస్ రైట్ఫుల్ టు పనిష్ దట్ లేడీ, బట్ హీ డిడ్ నాట్. ఆయన పరిశుద్ధుడై ఉన్నప్పటికీ కూడా ఆమెను శిక్షించలేదు ప్రియులారా. కనుక ఆమె పశ్చాత్తాపపడింది. తన మనస్సాక్షి మరి తనను గద్దించింది, నీవు పాపం చేసావని చెప్పి ఆమె ఒప్పుకుంది. వచ్చినటువంటి ప్రజలేమో ఒప్పుకోలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకరి వెంట ఒకరు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఈమె పాపము చేసిందని ఈమె గ్రహించుకుంది, క్షమించబడింది, తిరిగి తనకు ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇక నువ్వు పాపము చేయకుండా నీ జీవితకాలం అంతా కూడా నీవు చక్కగా జీవించమని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. కనుక మనల్ని కూడా తన యొక్క వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు మనకు హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, మన మనస్సాక్షిని గుచ్చుతూ ఉంటాడు తన మాటల ద్వారా, తన వాక్యము ద్వారా. అలాగా వెన్ ఇట్ ఈస్ ప్రిక్డ్ వి నీడ్ టు ఒబే. దావీదు కుమారులు చనిపోయిన తర్వాత తెలుసుకున్నాడు, సంసోను కళ్ళు పెరికి వేయబడిన తర్వాత తెలుసుకున్నాడు, యోనా సముద్ర గర్భములో చాప పొట్టలో ఉన్నప్పుడు గుర్తించుకున్నాడు. కనుక దేవుడు ఏదో ఒక సమయం ఇస్తాడు, మనస్సాక్షి గుచ్చి దేవుడు నొప్పించి మనం మార్పు పొందాలని ఆయన ఇష్టపడతాడు. మార్పు పొందామా, మనం క్షమించబడి దేవుని సన్నిధిలో ఎదుగుతాము. మార్పు పొందలేదా, ఆ ప్రజలు ఏ రీతిగా అయితే తిరిగి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, అడ్రస్ లేదు. కాబట్టి అడ్రస్ లేని వారంగా మనం ఉంటామా? ఒక అడ్రస్ కలిగి మేము దేవుని బిడ్డలము, పరలోక రాజ్యము మాది, నిరీక్షణ మాకున్నదనేటువంటి నిరీక్షణతో మనం ఉంటామా అనే విషయాన్ని మనం గుర్తించుకొని దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో కూడా నిండారులుగా దీవించును గాక. ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా ప్రియ ప్రభువా, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగమును మీరు దీవించి మా హృదయాలకు మీరు వినిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అలనాడు నాయన మీరు తలవాల్చుకొనుటకు కూడా స్థలము లేదు, అయినను కూడా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో మీరు అనేకమైనటువంటి కష్టాల మధ్య మీరు జీవించి మానవులకు సువార్త ప్రకటించి మానవుల యొక్క రక్షణార్థమై మీరు చేసినటువంటి ఆ యొక్క సిలువ ఉపకారమును బట్టి ఎంతగానో స్తుతించుచు ఉంటున్నాం. మీరు పాపాన్ని వ్యతిరేకించారు, కానీ పాపాత్ములని కాదు. కనుక మీ మీద నేరారోపణ చేయడానికి వచ్చినటువంటి ప్రజలు మిమ్మల్ని ఇరికించాలనుకున్నారు, కానీ వారే ఏం చేయలేనటువంటి పరిస్థితుల మధ్య తిరిగి వెళ్ళిపోయారు. ఆ పాపములో పట్టబడినటువంటి స్త్రీని కూడా మీరు ఏమీ అనలేదు, ఎందుకంటే తను తాను మీకు అప్పగించుకుంది, మీలో ఉన్నటువంటి శక్తి ఏంటో గ్రహించుకుంది, మీరు అర్హుడని ఆమె గ్రహించింది, మీరు తనను శిక్షించటానికి మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని ఆమె గుర్తించింది. ఆయనను మీరు శిక్షించలేదు, జీవితకాలం అంతా కూడా చక్కగా జీవించమని మీరు తెలియజేశారు. మా జీవితాల్లో కూడా వాక్యము మాకు వినిపించబడతా ఉంటుండగా, ప్రకటించబడతా ఉంటుండగా అనేక సమయాల్లో మేము హెచ్చరించబడినప్పుడు, మా మనసు నొప్పించబడినప్పుడు, ఆయా వాక్యాల ద్వారా మా హృదయాలు గాయపరచబడినప్పుడు, హృదయాన్ని మేము కఠినపరుచుకోకుండా ఏమీ లేనటువంటి వారంగా తిరిగి వెళ్లకుండా హృదయాల్ని మీకు అప్పగించుకొని సరిచేసుకొని సవరించుకొని మేము మీ నుండి దీవెన ఆశీస్సులు పొందగలుగుటకు మాకట్టి జ్ఞానమును అనుగ్రహించండి. సంవత్సరాంతంలో ఉంటుండగా ఆ రకమైనటువంటి పరిశీలన మా హృదయాలకు మీరు అనుగ్రహించండి నాయన. అలాగనే చేరి వచ్చినటువంటి సంఘాన్ని మీరు దీవించండి. వారంలో ప్రకటించబడినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి నాయన. అలాగనే మా ప్రభు సండే స్కూల్ బిడ్డలు మీరు దీవించండి, యవన బిడ్డలు మీరు దీవించండి. కుడిమిక్కాన్ని ఎడముక్కాన్ని తొలగిపోక మంచి జీవిత విధానాన్ని వారు మీ కొరకు జీవించగలుగుటకు మీ యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు, రాయవలసినటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అలాగే విదేశాల్లో ఉంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు కనికరించండి. మరి మా ప్రభు వారి పరిస్థితులన్నింటినీ కూడా నాయన మీరు సవరించమని ప్రార్థన చేయుచున్నాం. సమయోచితమైనటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి మీరే మహిమ పొందండి నాయన.
తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెళ్తుండగా మీ యొక్క క్షేమముతో నింపి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుంటాం.